Sushma Swaraj. Sushma Swaraj is an Indian politician, former Supreme Court lawyer, and the current Minister of External Affairs of India. In office since 26th May 2014. ఓకే, సుష్మా స్వరాజ్ అనేటువంటి ఆవిడ భారతదేశానికి చెందినటువంటి రాజకీయ పరమైనటువంటి నాయకురాలు అన్నమాట. ఫార్మర్ సుప్రీంకోర్టు లాయర్. ఆవిడ ఏంటంటే మరి సుప్రీంకోర్టుకి లాయర్గా పనిచేయడం జరిగింది. అండ్ ద కరెంట్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆఫ్ ఇండియా. మరి ఆ సమయంలో మనం చూసినట్లయితే అప్పటికి ఈ పుస్తకం రాసినటువంటి సమయంలో ఆవిడ ఎక్స్టర్నల్ అఫైర్స్ లాయర్గా కూడా ఆవిడ వ్యవహరించడం జరిగిందనమాట. సో బాహ్యపరమైనటువంటి విషయాలలో ఒక మంత్రి గారిగా ఆవిడ పనిచేశారనమాట. ఆవిడ 26 మే 2014 ఉన్నారు. ఏ లీడర్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ. ఓకే, సో ఆవిడ బీజేపీలో పనిచేశారు. స్వరాజ్ ఈజ్ ద సెకండ్ ఉమెన్ టు బి ఇండియాస్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. మన స్త్రీలలో మినిస్టర్లుగా మంత్రులుగా పనిచేసిన వారు చాలా తక్కువ మంది, బట్ అందులో ఈవిడ కూడా ఉండడం చాలా గొప్ప విషయం. ఆఫ్టర్ ఇందిరాగాంధీ తర్వాత ఈవిడ అంత గొప్ప ప్లేస్లో ఉన్నారు. ఇన్ ద 2014 ఇండియన్ జనరల్ ఎలక్షన్ షీ వన్ ద విదిషా కాన్స్టిట్యుయెన్సీ ఇన్ మధ్యప్రదేశ్ ఫర్ ఏ సెకండ్ టర్మ్. ఓకే, సో తర్వాత 2014 మన భారతదేశంలో జరిగినటువంటి సామాన్య ఎన్నికల్లో ఆవిడ విదిషా కాన్స్టిట్యుయెన్సీ అనేటువంటి ప్రాంతాల్లో మధ్యప్రదేశ్లో మళ్ళీ రెండోసారి కూడా పరిపాలించడానికి ఎన్నిక అవ్వడం జరిగిందనమాట. బాగా పరిపాలిస్తే రెండోసారి కూడా మరి వాళ్ళని ఎన్నుకోవడానికి ట్రై చేస్తారు. రిటైనింగ్ హర్ సీట్ బై ఎ మార్జిన్ ఆఫ్ ఓవర్ 4 lakhs votes. ఓకే, సో చక్కగా మరి 4 లక్షల మంది ఆవిడకి వేయడం జరిగింది. స్వరాజ్ బిగాన్ హర్ పొలిటికల్ కెరియర్ విత్ అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ ఇన్ ద 1970s. ఓకే, సో ఆవిడ తన యొక్క రాజకీయ జీవితాన్ని అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ ద్వారా మొదలుపెట్టింది 1970వ సంవత్సరం. స్టేట్ లెవెల్ పాలిటిక్స్. షీ వాజ్ ఏ మెంబర్ ఆఫ్ హర్యానా లెజిస్లేటివ్ అసెంబ్లీ ఫ్రమ్ 1977 to 1982, acquiring the Ambala cantonment assembly seat at the age of 25. ఓకే, సో ఆవిడ చాలా మంచి విజయాలను సాధించడం జరిగిందనమాట. సో మరి హర్యానా లెజిస్లేటివ్ అసెంబ్లీలో మెంబర్గా ఉన్నారు 1977 నుండి 82 వరకు. తర్వాత అంబలా క్యాంటోన్మెంట్ అసెంబ్లీలో 25 ఏళ్ళకి మరి సీట్ను సంపాదించారు. చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ ఆఫ్టర్ ఏ టెన్యూర్ ఇన్ నేషనల్ లెవెల్ పాలిటిక్స్ ఇన్ October 1998 she resigned from the union cabinet to take over as the first female chief minister to Delhi. ఓకే, సో చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ. మరి అట్లాగే ఆవిడ సీఎంగా కూడా చేయడం జరిగిందనమాట. సో నేషనల్ లెవెల్ జాతీయ పరమైనటువంటి హోదాలో రాజకీయాల్లో పాల్గొన్న తర్వాత అక్టోబర్లో 1998వ సంవత్సరంలో ఆవిడ యూనియన్ క్యాబినెట్కి అక్కడ ఆవిడ రాజీనామా చేసేసి మరి చీఫ్ మినిస్టర్గా ముఖ్యమంత్రిగా ఢిల్లీకి వ్యవహరించడం కూడా జరిగిందనమాట. సో యూనియన్ మినిస్టర్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అండ్ టెలికమ్యూనికేషన్. షీ వాజ్ రీఎలెక్టెడ్ టు 12th Lok Sabha from South Delhi పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ ఫర్ ఏ సెకండ్ టర్మ్ ఇన్ March 1998. ఆవిడ ఎంత బాగా పరిపాలించకపోతే మరలా ఆమెను ఎన్నుకోవడం జరిగింది 12వ లోక్సభ ఎన్నికల్లో. తర్వాత సౌత్ ఢిల్లీ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో రెండోసారి ఆవిడ మరలా ఎన్నుకోబడడం జరిగింది 1998వ సంవత్సరంలో. హర్ మోస్ట్ నోటబుల్ డెసిషన్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ వాస్ టు డిక్లేర్ ఫిల్మ్ ప్రొడక్షన్ యాజ్ అన్ ఇండస్ట్రీ. ఓకే, సో తర్వాత ఆవిడ ఇంకా ఏం చేసింది అంటే మంచి ఆలోచనలు అనమాట. సో ఆవిడ తీసుకున్నటువంటి మంచి నిర్ణయం ఏంటి అంటే ఈ సమయంలో ఫిల్మ్కి ప్రొడక్షన్గా అంటే ఒక ప్రొడ్యూసర్గా ఆవిడ పనిచేయడం జరిగింది. విచ్ మేడ్ ద ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎలిజిబుల్ ఫర్ బ్యాంక్ ఫినాన్స్. ఓకే, సో దాని ద్వారా వచ్చినటువంటి వ్యయాన్ని మరి జనాలు ఖర్చు పెట్టడం ఇవన్నీ కూడా చేయడం జరిగిందనమాట. సో మినిస్టర్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. షీ రిటర్న్ టు పార్లమెంట్ ఇన్ April 2000 యాజ్ ఎ రాజ్యసభ మెంబర్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్. తర్వాత ఆవిడ పార్లమెంట్కి మళ్ళీ వచ్చింది ఏప్రిల్ 2000వ సంవత్సరంలో రాజ్యసభ మెంబర్గా ఉత్తరప్రదేశ్ నుండి. ఓకే, తర్వాత యూనియన్ హెల్త్ మినిస్టర్. షీ వాజ్ మినిస్టర్ ఆఫ్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ పార్లమెంటరీ అఫైర్స్ ఫ్రమ్ January 2003 until May 2004. అట్లాగే హెల్త్ మినిస్టర్గా పనిచేయడం జరిగింది. ఫ్యామిలీ వెల్ఫేర్ మరి కుటుంబానికి అభివృద్ధి చేకూర్చేటువంటి పార్లమెంటరీ విషయాల్లో ఆవిడ ఎన్నుకోబడింది 2003 మరి మే 2004 వరకు కూడా అనమాట. సో లీడర్ ఆఫ్ అపోజిషన్ 15th Lok Sabha. She won the 2009 election for the 15th Lok Sabha from the Vidisha Lok Sabha constituency in Madhya Pradesh by the highest margin of over 4 lakhs votes. ఓకే, సో తర్వాత మరి లోక్సభ 15వ లోక్సభ ఎన్నికల్లో 2009వ సంవత్సరంలో ఆవిడ మరలా ఎన్నుకోబడింది. అపోజిషన్ మరి అపోజిషన్లో ఆవిడ పనిచేయడం చేసింది. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్స్
Swaraj has been serving as the Indian External Affairs Minister under Prime Minister Narendra Modi since May 2014. ఓకే, సో తర్వాత 2014 మేలో నరేంద్ర మోదీ కింద కూడా ఆవిడ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా పనిచేయడం జరిగిందనమాట. సో డిస్టింక్షన్స్ అండ్ రికార్డ్స్. In 1977, she became the youngest ever cabinet minister in the country at 25 years of age. 25 సంవత్సరాలకే మరి మంత్రి గారు కావడం అనేటువంటిది చాలా గొప్ప విషయం అనమాట. సో అది 1977 సంవత్సరంలో ఆవిడ చేయడం జరిగింది. షీ హాజ్ సర్వ్డ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ హిందీ సాహిత్య సమ్మేళనం in Haryana for 4 years. Okay, so atlage she has served as the president of Hindi Sahitya Sammelan in Haryana for 4 years. Okay, తర్వాత ఆవిడ ప్రెసిడెంట్గా హిందూ సాహిత్య సమ్మేళనంకి హర్యానాలో 4 సంవత్సరాలు పనిచేయడం జరిగింది.